వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము వేములవాడకి వెళ్తున్నాం, ఇంకా కొండగట్టు కూడా వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చి యాక్చువల్లీ 11 అవుతుంది. మేము 7:30 కల్లా వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా లేట్ అయిపోయింది మేము అంతా రెడీ అయ్యేసరికి. సో ఇప్పుడు 10:30కి వెళ్తున్నాం. చూడాలి ఎంత టైం పడుతుందో. యాక్చువల్లీ నేను మీకు ఒకటి చూపించాలి. మా అన్నయ్య వచ్చాడు మొన్ననే. సో యా, అందుకే మేము అందరం కలిసి వెళ్తున్నాం. డాడీ హాయ్, మామ్ హలో. ఎంత టైం పడుతుంది డాడీ? 1 అవర్. ఓకే, 1 అవర్ పడుతుంది అంట. క్లైమేట్ అయితే బాగుంది ఈరోజు, ఎండ ఏం లేదు. నైస్, గుడ్. యాక్చువల్లీ మేము పొద్దున వెళ్దామని చెప్పా కదా. సో మార్నింగ్ చాలా వర్షం పడింది, చాలా లేట్ అయిపోయింది. అందుకనే మేము ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది. సో ఇప్పుడు వర్షం ఏం పడట్లేదు, అందుకే ఇంతకు ముందే స్టార్ట్ అయ్యాం. సో హలో మా హాయ్ మా చెల్లి. సో ఈరోజు మేము వెమ్లాడ్ వెళ్తున్నాం కాబట్టి ఏదో చాలా రోజుల తర్వాత నేను ఇక్కడికి వచ్చా ఆఫ్టర్ 6 months. అండ్ మా మమ్మీ చాలా రోజుల తర్వాత బయటకు వస్తుంది. సో వీళ్ళు ఎప్పుడూ ఇంట్లోనే ఉండి బోర్ కొట్టి ఆ కర్రీస్ అయ్యి వీడియోలు తీసి కొత్తగా వ్లాగ్ స్టార్ట్ చేశారు. సో అందుకే నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను. నాకు ఎలా వ్లాగ్స్ చేయాలో తెలియదు కాబట్టి ఏదో అట్లా కొంచెం తీస్తున్నాం. సో వెదర్ చూస్తే ఫుల్ వర్షం పడేలా ఉంది. ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటి తెలీదు. అసలే అక్కడ రీనోవేషన్ జరుగుతుంది. సో తెలీదు, వర్షం పడొద్దని కోరుకుంటున్నాం, ఎందుకంటే కొంచెం బాగుంటుంది, చిరాకు ఏమి ఉండదు. సో రోడ్ అంతా ఖాళీగా ఉంది, చూడండి ఎంత బాగుందో. కరీంనగర్ కూడా ఫేమస్ అయిపోయింది చాలా. వర్షం ఎంత పడిందో అసలు మొత్తం
కార్ పార్క్ అయ్యా అట్లా పోతే మొత్తం అది ఇక్కడ వద్దు మనం నడుచుకుంటూ పోరాదు. అటు వెళ్ళాలి, అటు పోవాలి. వాళ్ళందరూ కరెక్ట్ పోతున్నారు. ఇప్పుడే వచ్చేసాం. మొత్తం అంతా బురద ఉంది. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోయి మనం దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. ఎస్, చూడు అసలు మబ్బులు ఎలా ఉన్నాయో. మొత్తం రోడ్ అంతా ఫుల్ బురద. అసలు ఘోరంగా వర్షం పడినట్టుంది ఇక్కడ. చూడండి, దారుణంగా ఉంది. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. అసలు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడే వెళ్తున్నాము టెంపుల్కి. చాలా వెహికల్స్ అయితే వస్తున్నాయి. మెల్లిగా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం, అడుగులు అడుగేసుకుంటూ. మా అన్నయ్య చాలా ఫాస్ట్గా నడుస్తున్నాడు. అక్కడ చాలా వాటర్ ఉన్నాయి. సో మా డాడీ చాలా ఫాస్ట్గా వచ్చేసాడు. చూడండి అసలు అయిపోయింది మొత్తం. నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది చెప్పాలంటే. ఇక్కడ చాలా వర్షం పడింది అనుకుంటా నైట్ అంతా. సో అందుకే చాలా కష్టంగా ఉంది. వెహికల్స్ కూడా పార్క్ చేయడానికి చాలా స్పేసే లేదు. మేము ఇక పార్క్ చేసేసాం. సో దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మేము కొండగట్టు వెళ్తున్నాము. గాయస్ ఇప్పుడే కొండగట్టుకి రీచ్ అయినాం అండ్ ఫుల్ వర్షం పడుతుంది. ఎట్లనో తెలియదు. ఇగో ఫుల్ వర్షం అసలు. అందుకే కొంచెంసేపు ఆగాం. సో ఇప్పుడు ఎక్కువసేపు ఆగాం కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని వెళ్దాం. శతయోజన శరతి నియోజన శరపరిలంకన
వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు టైం వచ్చి 5 అవుతుంది. చాలా పబ్లిక్ ఉండే కానీ చాలా బాగా జరిగింది దర్శనం. సో ఇది ఈరోజు బ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.